ఇస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది సాయంత్రం 5:30కి. ఇందులో కూడా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా ఈ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. లక్ష్యం అనే పేరుతో ఏబిపిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ 1, 2కి 26th నుండి 9 PM నుండి మనకు వచ్చేసి ఒక కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కూడా టాప్ ఫ్యాకల్టీ ద్వారా. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ అనేది ఏపీ ఎకానమీ మీద విఎన్ కుడుములు గారు క్లాస్ తీసుకోబోతున్నారు 6:30 PMకి ఈవినింగ్. అలాగే డైలీ ఎంసీక్యూ టెస్ట్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద గురుపల్లి మీనా గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ డైలీ సెషన్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎకనామిక్స్ మీద బాలాజీ చరబోన్ గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ పాలిటీ గవర్నెన్స్ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ టెస్టేజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు మోహన్ బెనర్జీ గారు. అండ్ ఇలా కింద డిస్క్రిప్షన్లో ఈడియూ టెక్టన్ అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ వాడు మీరు ఇందులో లాగిన్ అయితే లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్లు, డౌట్ క్లియరింగ్ బై టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా మనకి ఉండదు. అండ్ ఇంత లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ కానీ ఎవరైనా సరే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ పీడిఎఫ్లు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా. సో 1 month సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే 1400. అదే మన ఈడియూ టెక్టెన్ అనే కోడ్ వాడితే 1260 రూపాయలకి వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి అవకాశం, వచ్చినప్పుడు తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మన కోడ్ వాడి మీకు క్లాసెస్ బాగున్నాయంటే అప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్కి వెళ్ళండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ నగరంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా పేరు మార్చారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకో కూడా చెప్తాను. ఆన్సర్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అండి. చూడండి, హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీగా ఉండేది దీన్ని, అంటే NIABగా ఉండేది. ఇప్పుడు దాన్ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా అప్గ్రేడ్ చేసి దీని యొక్క పేరు మారుస్తూ కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో హైదరాబాద్లో ఉన్న NIABలో, పూణేలో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్ సంస్థకు కూడా అప్గ్రేడ్ చేసి సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా నోటిఫై చేశారు. అయితే ఇప్పుడు దీన్ని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీగా పేరు మార్చడం ద్వారా, అంటే ఇప్పుడున్న పూణేలో అలాగే హైదరాబాద్లో ఈ యొక్క పేరుని మార్చడం ద్వారా ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రజెంట్ COVID-19 సంబంధించి వ్యాక్సిన్లను త్వరగా పరీక్షించి వాటికి ధృవీకరణ అంటే సర్టిఫికేట్ ఇవ్వడం కోసం, అలాగే కరోనా మహమ్మారి నివారణ, వాటికి చికిత్సను వేగవంతం చేయడం కోసం ఈ యొక్క డ్రగ్ సెంట్రల్ ల్యాబొరేటరీలు అయితే ఉపయోగపడతాయి. ప్రతి నెల 60 బ్యాచ్ల వ్యాక్సిన్లు పరీక్షించే సామర్థ్యం ఈ ల్యాబ్లకు ఉన్నట్లు చెప్తున్నారు. సో దీని ద్వారా వచ్చేసి మనకి చాలామందికి కోవిడ్ వ్యాక్సిన్ త్వరగా ఇవ్వడం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ కోసం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ రోడ్ మ్యాప్ను ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ నిర్మలా సీతారామన్ గారు అండి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అంటే ఆగస్టు 23న నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, దీన్ని NMP అంటారు, దీన్ని స్టార్ట్ చేశారు. అయితే దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ యొక్క యూజ్ ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు ఉంటాయి కదండి, వాటిని త్వరగతిన ఐడెంటిఫై చేయడం, అంటే ఆ చేయడానికి కావాల్సిన ప్రాసెసే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ మ్యాప్. ఓకేనా, అర్థమవుతుందా మీకు? చూడండి, ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తి ఉందనుకోండి, ఇలా చాలా ఆస్తులు ఉన్నాయనుకోండి, వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, సింపుల్గా ఎలా ఐడెంటిఫై చేయాలో ఒక రోడ్ మ్యాప్ని తయారు చేశారు. దాని పేరు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. ఓకే, దీని ద్వారా బేగా ఆస్తులను కనుగొని ఏవైతే ఇప్పటివరకు కొన్ని PSCలు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో, సో ఈ ప్రాసెస్ ద్వారా దాన్ని ఈజీగా ప్రైవేటైజేషన్ చేయడము, అలాగే కొన్ని PSCలని డెవలప్ చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ఎలా ఈజీగా తెలుసుకోవాలనేదే ఈ యొక్క కొత్త నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ మ్యాప్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ థర్డ్ వన్, మణిపూర్ రాష్ట్ర నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్ ఇది, లా గణేశన్. సో బీజేపీ సీనియర్ నాయకుడు అలాగే రాజ్యసభ మాజీ సభ్యుడు లా గణేశన్ గారు మణిపూర్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆమోదం తెలిపారు. ఇంతకుముందు ఇప్పుడు ప్రెసిడెంట్ వరకు కూడా తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఇంతకుముందు మణిపూర్ గవర్నర్గా నజ్మా హెప్తుల్లా ఉండేవారు. ఆమె ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కొత్తగా లా గణేశన్ గారిని నియమిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి. అయితే
లా గణేష్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా నజ్మా హెప్తుల్లా స్థానంలో 2016-18 వరకు కూడా పనిచేశారు. డాక్టర్ నజ్మా హెప్తుల్లా 2016 ఆగస్టు నెలలో మణిపూర్ గవర్నర్గా పనిచేసి రీసెంట్గానే ఆమె పదవి విరమణ చేశారు హెల్త్ ఇష్యూస్ వల్ల. నెక్స్ట్ 4th వన్, ఎస్బీఐ ఏ రాష్ట్రము లేదా యూటీలో 2వ ఫ్లోటింగ్ ఏటీఎంను ప్రారంభించింది. ఎస్బీఐకి ఇప్పుడు ప్రారంభించిన దాంతో 2 ఫ్లోటింగ్ ఏటీఎంస్ ఉన్నాయన్నమాట. ఫ్లోటింగ్ ఏటీఎం అంటే ఏమీ లేదండి, ఒక సరస్సులో లేదా ఏదైనా నదిలో ప్రవహించే బోట్ ఉంటుంది కదా, అటు ఇటు ప్రయాణించే ప్రయాణికులకు సంబంధించిన బోట్ ఉంటుంది కదా, ఆ బోట్లో ఎవరికైనా సరే డబ్బులు కావాలనుకుంటే అక్కడ ఆ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా 2వ ఫ్లోటింగ్ ఏటీఎంని ఏర్పాటు చేసింది జమ్మూ కాశ్మీర్లో ఎస్బీఐ. అయితే పర్యాటకులకు ప్రత్యేకంగా ఆకర్షణగా ఉండడం కోసం దాల్ సరస్సులో, జమ్మూలో ఉన్న దాల్ సరస్సులో ఈ హౌస్ బోట్లో దీన్ని ఏర్పాటు చేశారు. 2004లో ఎస్బీఐ కేరళలోని ఎర్నాకుళంలో తొలి ఫ్లోటింగ్ ఏటీఎంని ఏర్పాటు చేసిందండి. ఫస్ట్ ఎస్బీఐ ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ ఏటీఎం అది కేరళలో. ఇప్పుడు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేసి సెకండ్ ఏటీఎం. 5th వన్, దేశంలో మొట్టమొదటి స్మోక్ టవర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఢిల్లీ అండి. దేశంలో మొట్టమొదటి స్మోక్ టవర్ అందుబాటులోకి వచ్చింది. స్మోక్ టవర్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. దీన్ని వచ్చేసి మనకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు స్టార్ట్ చేశారు దీని ఉద్దేశం ఏం లేదండి, ఢిల్లీలో ఏదైతే పర్టికులర్గా ఏర్పాటు చేసిన ఈ స్మోక్ టవర్ ఉందో, ఈ స్మోక్ టవర్ వచ్చేసి ఇప్పుడు ఎయిర్ వస్తుంది కదా, పొల్యూటెడ్ ఎయిర్ వస్తుంది కదా, ఆ పొల్యూటెడ్ ఎయిర్ని ఈ యొక్క స్మోక్ టవర్ తీసుకొని దాన్ని శుద్ధి చేసి, అంటే క్లీన్ చేసి మంచి ఎయిర్గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మళ్ళీ వాతావరణంలోకి. ఓకే, దేశంలో ఇలాంటి మొట్టమొదటి టవర్ని ఏర్పాటు చేశారు ఢిల్లీలో. ఈ టెక్నాలజీని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే, ఈ టవర్ 24 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలిని శుభ్రపరుస్తుంది. ఈ పొగమంచు టవర్ కలుషితమైన గాలిని లోపలికి తీసుకొని మంచి గాలిని 10 మీటర్ల ఎత్తులో విడుదల చేస్తుంది. ఈ టవర్ ప్రతి సెకనుకు 1000 క్యూబిక్ మీటర్ల గాలిని క్లీన్ చేస్తుంది. చాలా మంచిది కదా, ఇలాంటివి దేశం మొత్తం ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 6th వన్ అండి, ఇటీవల స్టీల్ అలాగే మరియు మైనింగ్ కంపెనీ ఆర్సెల్లర్ మెటల్ ఏ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది? స్టీల్ మరియు మైనింగ్ కంపెనీ అయిన ఆర్సెల్లర్ మెటల్ ఏ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించిందంటే గుజరాత్ అండి. ప్రపంచంలో ప్రముఖ స్టీల్ కంపెనీ అయిన అలాగే మైనింగ్ కంపెనీ అయిన ఆర్సెల్లర్ మెటల్ సూరత్, అంటే గుజరాత్లో ఉన్న సూరత్లో దగ్గరలో హజీరాలోని స్టీల్ ప్లాంట్తో సహా రాష్ట్రాల్లోని, అంటే ఆ ప్లాంట్తో సహా రాష్ట్రాల్లో వివిధ ప్రాజెక్టుల్లో 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా గుజరాత్లో స్టీల్ ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుంది. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాని ద్వారా గుజరాత్ కూడా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 7th వన్, టెలివిజన్ పర్యవేక్షణ ఏజెన్సీ BARC, దీన్ని బార్క్ అంటారు. దీని యొక్క నూతన CEO ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే నకుల్ చోప్రా అండి. బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్, దీన్ని బార్క్ అంటారు. ఈ బార్క్కి నూతన చైర్మన్గా CEO మీన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నకుల్ చోప్రాని నియమిస్తూ ప్రకటించారు. అయితే ఈ బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం టీవీ ఛానల్స్ చూస్తాం కదా, ఆ టీవీ ఛానల్స్లో అడ్వర్టైజింగ్ని కావచ్చు అండ్ ఆడియన్స్ రిటెన్షన్ కావచ్చు, ఎంతమంది చూస్తున్నారు, దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు అనే ప్రతి అనాలిసిస్ చేసే ఒక సంస్థ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ కింద పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ CEOగా నియమితులైన ఎవరైతే నకుల్ చోప్రా ఉన్నారో అతను 2016లో బోర్డులో నియమికమయ్యారు. అంటే దీనికి ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఇతను ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2019లో బార్క్ చైర్మన్గా కూడా పనిచేశారు అతను. అండ్ అతను బాలాజీ టెలిఫిలిమ్స్, అంటే ఇంతకుముందు బార్క్లో చైర్మన్గా పనిచేసి ఇప్పుడు CEOగా ఎదిగారు. అతను బాలాజీ టెలిఫిలిమ్స్, గ్రే గ్రూప్ ఇండియా, టైమ్స్ టెలివిజన్ నెట్వర్క్, India.com మరియు MTV వంటి చాలా కంపెనీస్లో ఆయన పనిచేశారు. అండ్ బార్క్ యొక్క మొదటి CEO అయిన పార్థో దాస్ గుప్తా నుండి అక్టోబర్ 2019లో లుల్లా బాధ్యతలు తీసుకున్నారు. 2019 అక్టోబర్లో పార్థో దాస్ గుప్తా వారసుడిగా లుల్లా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లో వచ్చేసి మనకి నకుల్ చోప్రా గారు ఆ స్థానంలో ఉంటారు. నెక్స్ట్ 8, ఏ నగరంలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లోని స్టేడియానికి నీరజ్ చోప్రా పేరు పెట్టారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది 2021లో జరిగే ఎగ్జామ్స్కి. పూణే అండి. ఓకే, చూడండి, పూణేకి చెందిన ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లోని స్టేడియానికి జావెలిన్ త్రోలో టోక్యో ఒలింపిక్స్ బంగారు పదక విజేత సుబేదార్ నీరజ్ చోప్రా పేరు పెట్టారండి. 2016లోని టీనేజర్గా నాయబ్ సుబేదార్ హోదాలో స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో చోప్రా చేరారు. ఇప్పుడు మనం నీరజ్ చోప్రా ఉన్నారో అతను ఆల్రెడీ నేషనల్లో ఆడి
స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీలో అతనికి జాబ్ ఉంది. నాయబ్ సుబేదర్గా ఉంటారనమాట. కొన్ని లైక్ స్టేడియంలో పని చేయడం కోసం సుబేదర్గా పనులు చేస్తూ ఉంటారు ఆర్మీ కేటగిరీలో. అతనికి ఆల్రెడీ ఆ జాబ్ ఉంది. సో అదే స్పోర్ట్స్ కోటాలో అదే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ ఉందో అందులోనే అతను ట్రైన్ అయ్యి మన ఇండియన్ ఒలింపిక్స్కి అతను ఆడడం జరిగిందండి. అయితే ఏఎస్ఐ మీన్స్ ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అనేది క్రమశిక్షణ క్రీడా శిక్షణ సంస్థ. విలువిద్య, అథ్లెటిక్స్, బాక్సింగ్, డ్రైవింగ్, రెజ్లింగ్, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇలా చాలా రంగాల్లో శిక్షణ ఇస్తుంది అనమాట ఈ సంస్థ. అందులోనే ట్రైనింగ్ తీసుకున్నారు నీరజ్ చోప్రా గారు. కాబట్టి అదే స్టేడియంకి పూణేలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టేడియానికి అతని పేరునే పెట్టడం జరిగింది. ఓకే. తర్వాత 9 ఇటీవలే నాటో ఏ దేశానికి మద్దతు నిలిపివేసింది అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దీన్నే నాటో అంటారు. అంటే నార్త్ అట్లాంటిక్ పరిధిలో ఉండే దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడ్డాయి, ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేశారు. దాన్నే నాటో అంటారు. యుద్ధంలో దెబ్బతిన్న ఆఫ్ఘనిస్తాన్కు అన్ని మద్దతులు నిలిపేస్తున్నట్లుగా ప్రకటించింది. తాలిబాన్ కాబుల్ ముట్టడి తరువాత దేశంలో హింసను అంతం చేయాలని పిలుపునిచ్చింది. నాటో విదేశాంగ మంత్రులు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి గురించి చర్చించడానికి వాస్తవంగా సమావేశమయ్యి ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇప్పటివరకు వచ్చేసి అక్కడ ఏంటంటే తాలిబాన్లకు వ్యతిరేకంగా సపోర్ట్ చేసేవారు ఆఫ్ఘనిస్తాన్కి. ఇప్పుడు అంటే ఆ సపోర్ట్ని ఆపేసి ఎలా ఈ తాలిబాన్ల మీద వ్యతిరేకత చూపించాలనే దాని మీద మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్లో సో ఆ నాటోలో ఉన్న దేశాలన్నీ కూడా కలిసి తాలిబాన్ల మీద కొత్త యుద్ధాన్ని ప్రకటిస్తాయని చెప్పుకోవచ్చు. అది టైం పడుతుంది. నెక్స్ట్ 10 ప్రపంచ సంస్కృతి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆగస్టు 22 అండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ మీన్స్ రాఖీ పండుగ రోజు సంస్కృతి దినోత్సవం సెలబ్రేట్ చేస్తారండి. ఆగస్టు 22, 2021 జరుపుకుంటారు. ఈరోజు అంటే ఈ సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ శ్రావణ పూర్ణిమ ఎప్పుడైతే వస్తుందో అదే రోజున ప్రపంచ సంస్కృత దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. అంటే దీనికంటూ పర్టికులర్ డేట్ ఏమీ లేదు. ఓకే. సో దానికి ఏదైతే అంటే సంవత్సరం ఈ శ్రావణ పూర్ణిమ తేదీ అనేది మారిపోతుంది. ఆ తేదీ ఎప్పుడు వస్తే అప్పుడే ఈ యొక్క సాంస్కృతిక దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ 2021లో భారతదేశం గమనిస్తూ ఉంటూ అంటే ఈ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ ఉందో అది ఆగస్టు 19 నుండి ఆగస్టు 25 వరకు కూడా సాంస్కృతిక వీక్ని ప్రకటించిందండి. సాంస్కృతిక దినోత్సవం అనేది సంస్కృత దివాస్ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటి మాట్లాడే మరియు పురాతన భాషగా సంస్కృతానికి చరిత్ర ఉంది. దీనిని దేవ భాషగా కూడా పిలుస్తారండి. ఎంత జరుగుతున్న సంస్కృతం తగిన గుర్తింపు అయితే ఇప్పటికీ లేదు. అయితే ఈ భాష యొక్క పునర్జీవనం మరియు పరిరక్షణ ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 11 అమోలోప్స్ అడికోలా అనే కొత్త కప్పక జాతిని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి చెందిన అలాగే యూఎస్ఏలోని నార్త్ కరోలిన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ జీవశాస్త్రవేత్తలు వీళ్ళందరూ కలిసి అరుణాచల్ ప్రదేశ్లో కొత్త కప్పజాతి అయిన కాస్కేడ్ కప్పను కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఆది కొండలపై కనుగొనబడిన కొత్త కప్పజాతికి కాస్కేడ్ ఫ్రాగ్ అంటే అమలోప్స్ అడికోలా అని పేరు పెట్టారండి. కొండలు ఆది తెగకు నిలయం. ఇది యొక్క అక్షరార్థం కొండ లేదా పర్వత శిఖరం అని అర్థం అనమాట. ఇప్పుడు చెప్పిన అమలోప్స్ అడికోలా అనేది కొండ లేదా పర్వత శిఖరం అనే అర్థం. కాబట్టి అక్కడే దాన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ తెగల యొక్క పేరుని పెట్టారండి కాస్కేడ్ ఫ్రాగ్ అని. సో ఈ పరిశోధనలు జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ లండన్లోని లోగ్జెనెటిక్ పొజిషన్ ఆఫ్ ది పూర్లీ నోన్ మౌంటైన్ cascade frog envelopes monticola and description of a new closely related species from northeast second India అనే శీర్షికతో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని రిలీజ్ చేశారండి. దేశంలో చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో మొట్టమొదటి AI ఎనేబుల్డ్ చాట్బోట్ ఉర్జాను ఏ సంస్థ ప్రారంభించిందంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ AI ఎనేబుల్డ్ చాట్బోట్ ఉర్జాను అభివృద్ధి చేసింది. దాని పేరు గుర్తుపెట్టుకోండి, ఓర్జా. చాట్బాట్ పేరు ఓర్జా అండి. చాట్బాట్ మీన్స్ ఏమీ లేదు, మనం వాట్సాప్లో లేదా ఏదైనా సోషల్ మీడియా ద్వారా మనము పర్టికులర్ ఏదైతే
చమురు అలాగే గ్యాస్ పరిశ్రమలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్రజెంట్ గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి, పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడం కోసం ఉర్జా అనే చార్ట్బోర్డ్ని తీసుకొచ్చారు. సో మనం ఈ ఉర్జాతో చార్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దీనికంటే పర్టికులర్ పర్సన్ ఉండరు, మనం అడిగే క్వశ్చన్ బట్టి ఇది ఆటోమేటిక్గా దాన్ని అర్థం చేసుకొని మనకు ఆన్సర్స్ అయితే ఇస్తుంది. లైక్ వాట్సాప్ కావచ్చు, మెసెంజర్స్లో కావచ్చు, అందులోనైనా సరే. దీని ద్వారా వచ్చేసి మనకి వెంటనే వీటికి సంబంధించిన ఇప్పుడు ఒక మనిషి అనుకోండి, అతను అంటే ఆ రిప్లై పొందడానికి మనకు చాలా టైం పడుతుంది. కానీ ఈ చాట్ బోర్డ్ ద్వారా ఏమవుతుందంటే మనం మెసేజ్ పెట్టిన వితిన్ సెకండ్స్లోనే వెంటనే రిప్లై వస్తుందన్నమాట. అంటే మన యొక్క పరిష్కారాన్ని లేదంటే మనకు వచ్చిన సమస్యను వెంటనే తీర్చడం కోసం ఈ యొక్క ఊర్జా అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, తర్వాత 13 అండి. అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ మానిటరీ ఫ్రాడ్స్ చైర్మన్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే టీఎం భాసిన్. ఓకే, చూడండి, సెంట్రల్ విజిలెన్స్ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ విజిలెన్స్ సివిసి టీఎం భాసిన్ను 50 కోట్లకు పైగా ఆర్థిక సంస్థలు మోసాలు మరియు అడ్వకేట్ మోషన్ను పరిశీలించడానికి ఏర్పాటైన అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ మానిటరీ ఫ్రాడ్స్ చైర్మన్గా తిరిగి నియమించారండి. భాసిన్ ఒక ప్రముఖ బ్యాంకర్. సివిసిలో విజిలెన్స్ కమిషనర్గా జూన్ 2015 నుండి జూన్ 2019 వరకు 4 ఇయర్స్ పనిచేశారు. విజిలెన్స్ కమిషనర్ కంటే ముందు అతను చెన్నైకి చెందిన ఇండియన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి 5 ఇయర్స్ కంటే ఎక్కువ కాలం చైర్మన్గా అండ్ ఎండీగా పనిచేశారు. సివిసి రిజర్వ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో అంటే ఈ ఆర్బీఐ సెజన్లో ఆ తర్వాత ఏబీబీఎఫ్ఎఫ్ను 4 మంది సభ్యులతో కూడిన ఆగస్టు 21, 2019 2 సంవత్సరాల ప్రాథమిక కాల వ్యవధికి ఏర్పాటు చేసింది. ఓకే, ఇప్పుడు అందులోనే అతను చైర్మన్గా ఏర్పాటు చేశారనమాట. ఇది ఏం చేస్తుందంటే లైక్ ఈ బ్యాంక్ మోసాలు అన్నీ ఉంటాయి కదండి, సో వీటి మీద మానిటరీ చేస్తుందన్నమాట. అలాంటి వాటి మీద ఫ్రాడ్స్ మీద అండ్ మోసాల మీద ఎప్పటికప్పుడు పనిచేస్తూ దాని మీద నివేదికలు ఇస్తూ ఉంటుంది ఇది. తర్వాత 14, భారతదేశంలో అత్యధిక ఎత్తులో హెర్బల్ పార్క్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే ఉత్తరాఖండ్ అండి. హెర్బల్ పార్క్ అంటే మూలిక ఉద్యానవనం అంటారు తెలుగులో. అయితే దీనిని అత్యధిక ఎత్తులో అంటే 11,000 అడుగుల ఎత్తులో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఇండో చైనా సరిహద్దు సమీపంలో ఉన్న మనా అనే విలేజ్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ ఎత్తైన హెర్బల్ పార్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే వివిధ ఔషధపరంగా అంటే మన ఇండియాలో కావచ్చు ఎక్కడైనా సరే ఔషధపరమైన మొక్కలను వాటి యొక్క జాతులను రక్షించడమే దీని ఉద్దేశం. తర్వాత ఉత్తరాఖండ్ అటవీ శాఖ రీసెర్చ్ వింగ్ ద్వారా మన్వాన్ పంచాయతీ ఇచ్చిన 3 ఎకరాల విస్తరణలో ఈ పార్క్ని డెవలప్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మినిస్ట్రీ. నెక్స్ట్ 15 అండి. ఓనం ఏ రాష్ట్రానికి చెందిన పంటల పండుగ అంటే కేరళ అండి. కేరళలో లైక్ మనం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తామో తెలుగు స్టేట్స్లో ఓనం కూడా అక్కడ సంక్రాంతి లాంటి పండుగేనండి. సో కేరళ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ని వాళ్ళు వచ్చేసి ఒక పంటను పండించడానికి ప్రారంభ సమయంగా ఫీల్ అవుతారు వాళ్ళు. దీన్ని ఆగస్టు సెప్టెంబర్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ పండుగ మలయాళ సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంటే మలయాళంలో ఇదే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అనమాట. మనకి సంక్రాంతి ఎలాగో వాళ్ళకి అలా, లేదా మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి అలా అనమాట. దీనిని కొల్లా వర్షం కూడా అంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 12న ఓనం స్టార్ట్ అయింది. ఆగస్టు 23 అంటే నిన్నటితో ఇది కంప్లీట్ అయిందనమాట ఈ రోజుతో. నెక్స్ట్ 16 అండి. కాశ్మీర్ ది వార్ ఆఫ్ నరేటివ్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే ఆన్సర్ చూసినట్టయితే బషీర్ అసద్. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లోని శ్రీనగర్కి చెందిన రైటర్ అయిన బషీర్ అసద్ రచించిన కాశ్మీర్ ది వార్ ఆఫ్ నరేటివ్స్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. అంటే కాశ్మీర్లో జరిగిన యుద్ధాల గురించి ఈ పుస్తకం అయితే వివరిస్తుంది. నెక్స్ట్ 17th అండి. తిరుమల వద్ద మొక్కజొన్న పిండితో తయారు చేసిన బయోడిగ్రేడబుల్ లడ్డూ సంచులను ఏ సంస్థ విడుదల చేసింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే డిఆర్డిఓ అండి. సో తిరుమల వద్ద అంటే తిరుమలలో మనం చాలామంది లడ్డూల సంచులు ఉంటాయి కదా, మనము ఒకవేళ లడ్డూని క్యారీ చేయాలంటే సంచు కావాలి. అలా ప్లాస్టిక్ సంచులు వాడకుండా ఉండడం కోసం భూమిలో వెంటనే అంటే చాలా త్వరగా భూమిలో కరిగిపోయేలా మొక్కజొన్న పిండితో డెవలప్ చేసిన బయోడిగ్రేడబుల్ లడ్డూ సంచులను డిఆర్డిఓ తయారు చేసి ఈరోజు లాంచ్ చేసింది. ఇది 90 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోతుంది. పశువులు ఒకవేళ దీన్ని తిన్నా ఏం కాదు. పెట్రోకెమికల్స్ నుండి తయారైన పాలిథిన్ బ్యాగులు పర్యావరణాన్ని విషపూరితం చేస్తే అలాగే అవి భూమిలో కలవడానికి 2 years పడతాయి. బట్ ఇప్పుడు మనం చెప్పుకున్న బయోడిగ్రేడబుల్ లడ్డూ సంచులు మాత్రం భూమిలో త్వరగా ఇంకిపోతాయి. కాకపోతే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రోడక్ట్. నెక్స్ట్ 18. ఎన్టీపీసీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది అంటే ఆంధ్రప్రదేశ్లో అండి. సో ఎన్టీపీసీ మన ఇండియాలో నేను ఆల్రెడీ ప్రీవియస్గా 1 year బ్యాక్ నేను చెప్పాను అనుకుంటా కరెంట్ అఫైర్స్లో. ఎన్టీపీసీ ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్లోటింగ్
థర్మల్ స్టేషన్ ఒక ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది అని చెప్పాను. అయితే ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి వాడుకలోకి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి 25 మెగావాట్స్ ఇస్తుందన్నమాట పవర్ని. అంటే ఏం లేదండి, అంటే విశాఖపట్నంలోని సింహాద్రి థర్మల్ స్టేషన్లో ఉన్న ఒక రిజర్వాయర్పై, అంటే ఒక నీటిని నిల్వ చేసే ఒక ప్రాంతంపై సో ఈ సోలార్ ప్లేట్లను అమర్చారనమాట. దీని ద్వారా వచ్చేసి మనకి పవర్ అయితే సూర్యుడి నుండి వచ్చే కిరణాల ద్వారా పవర్ని తీసుకుంటుందన్నమాట. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారనమాట. మన ఇండియాలో చాలా పెద్దది ఇది. దీన్ని 2018లోనే నోటిఫై చేసిన ఫ్లెక్సిబైలైజేషన్ స్కీమ్ కింద ఏర్పాటు చేసిన మొదటి, అంటే 2018లో తీసుకొచ్చిన స్కీమ్ కింద స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ప్రత్యేకమైన యాంకరింగ్ డిజైన్ కలిగి ఉన్న ఫ్లోటింగ్ సోలార్ ఇన్స్టాలేషన్ ఆర్డబ్ల్యూ రిజర్వాయర్లో 75 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ 1 లక్ష కంటే ఎక్కువ సోలార్ పీవీ మాడ్యూల్స్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 2000 మెగావాట్స్ బొగ్గు ఆధారిత సింహాద్రి స్టేషన్ 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న బంగాళాఖాతం నుండి బహిరంగ సముద్ర ప్రవేశాన్ని అమలు చేసిన మొదటి విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా 7,000 గృహాలకు కరెంటుని మనము అందించవచ్చు. ఓకే, అది నెక్స్ట్. ఈ ప్రాజెక్ట్ సంవత్సరానికి 13,064 మిలియన్ లీటర్ల నీటిని కూడా ఆదా చేస్తుంది. ఇది 6,700 గృహాల వార్షిక నీటి అవసరాలను కూడా తీర్చడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 19 అండి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్లస్ సర్టిఫికేషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్ని నగరాలు ఈ సర్టిఫికేషన్ అందుకున్నాయంటే 3 అండి. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేట్ను ఏపీ నుంచి 3 నగరాలు అందుకున్నాయండి. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 9 సిటీలు ఎంపికైతే ఇందులో 3 మన ఏపీ నుండే ఉన్నాయి. తెలంగాణ నుండి ఆల్రెడీ నేను చెప్పాను, హైదరాబాద్ ఒకటి ఎంపికైంది. అండ్ ఏపీ నుండి ఎంపికైన 3 నగరాలు ఏంటంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. ఓకే, అంటే ఈ యొక్క వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఏ విధంగా ఇస్తారో ఆల్రెడీ నేను ఇండోర్ గురించి క్వశ్చన్, అంటే ఇండోర్ అనేది సో వాటర్ ప్లస్ సిటీగా ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీగా మారిన నగరం అన్నమాట. సో దాని తర్వాత నేను అక్కడే చెప్పాను అసలు వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఎలా ఇస్తారని. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ 20 అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రత్యేక ప్రధాన నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆర్పి సిసోడియా. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఏ రాష్ట్రానికైనా ఉన్న గవర్నర్కి ఒక సెక్రటరీ ఉంటారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ కావచ్చు లేదా తర్వాత గవర్నర్కైనా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఆర్పి సిసోడియా బాధ్యతలు తీసుకున్నారు. సెక్రటరీగా పనిచేస్తారు. ప్రజెంట్ ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు గవర్నర్గా ఉన్నారు. ఇతను సో ప్రధాన కార్యదర్శిగా ఉంటారు, సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా. అండ్ 1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేటర్కి చెందిన సిసోడియాను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్గా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుండి అతనికి చీఫ్ సెక్రటరీగా, గవర్నర్కి చీఫ్ సెక్రటరీగా నియమించారు. నెక్స్ట్ 21. భారతదేశంలో మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఈవీ మీన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ను ఏ హైవే వద్ద ప్రారంభించబడింది అంటే ఢిల్లీ నుండి చండీగఢ్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే మధ్యలో మన ఇండియాలోనే ఫస్ట్ ఈ వెహికల్ ఫ్రెండ్లీ రహదారిగా మారిందండి. సో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే కర్నాల్ లేక్ రిసార్ట్లో భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా వచ్చేసి ఎవరైనా ఆ ప్రాంతంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఛార్జింగ్ను పెట్టుకొని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించడానికి బాగుంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే భారతీయ సైన్యం కోసం AK-103 సిరీస్ అజాల్ట్ రైఫిల్ని అందించడానికి ఆమోదం తెలిపిన దేశం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే రష్యా అండి. రష్యా గవర్నమెంట్ తయారు చేస్తున్న AK-103 అంటే రష్యాలో ఉన్న ఒక కంపెనీ తయారు చేస్తున్న AK-103 సిరీస్ రైఫిల్ను కొనుగోలు చేయడం కోసం రష్యా అండ్ ఇండియా మధ్య ఒప్పందం అయితే జరిగింది. అయితే ఈ ఒప్పందంలో ముఖ్యమైన విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ కాకుండా చాలా షార్ట్ టైంలోనే వీటిని ప్రభుత్వానికి 6 లక్షల AK-103 సిరీస్ రైఫిల్స్ని అందించడానికి, లైక్ గన్స్ అండి, వీటిని అందించడానికి రష్యా అయితే ఒప్పుకోవడం జరిగింది. వీటిని ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేస్తుంది అక్కడ. సో ఇది మెగా ఇన్ఫెంట్రీ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్, అంటే ఇండియన్ గవర్నమెంట్ వీటిని కొనుగోలు చేస్తుంది. ఇది ఇండియన్ ఆర్మీలో వాడతారు వీటిని. తర్వాత 23 ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు
దీని యొక్క నూతన తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆన్సర్ చూసుకున్నట్టయితే అజిజుల్లా ఫజ్లీ గారు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తెలుసు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క తాత్కాలిక అంటే టెంపరీ చైర్మన్గా నియమితులయ్యారు. తాలిబాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ పాలక మండలిలో అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డులో ఫస్ట్ అపాయింట్మెంట్ అనమాట ఇది. ఫజ్లీ ఇంతకుముందు సెప్టెంబర్ 2018 నుండి జూలై 2019 వరకు కూడా ఆల్రెడీ చైర్మన్గా ఉన్నారు. మళ్ళీ అతన్నే తిరిగి నియమించారనమాట. తర్వాత 24 అండి. ఎందుకంటే ఈ నియామకం వెంటనే ఎందుకు జరిగిందంటే రీసెంట్ టైంలో తాలిబాన్లు ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో ఆ టైంలో చాలామంది వచ్చేసి భయపడ్డారు, అసలు క్రికెట్ పరిస్థితి ఏంటి ఆఫ్ఘనిస్తాన్ నుండి అనేది ఇది అని. కాబట్టి ఆ ఆందోళన తగ్గించడం కోసం అక్కడ తాలిబాన్లు నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ 24 అండి. కాలేజీలో అడ్మిషన్లో బాలికలకు 20,000 రూపాయలు ఇస్తామని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసినట్టయితే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఎవరైతే గర్ల్స్ ఉంటారో ఒక కొత్త స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించింది ప్రత్యేకంగా వాళ్ళ కోసం. ఆగస్టు 22 నుండి అంటే ఆ రోజు రాఖీ పండుగ కదా, ఆ రోజు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు సో ఈ యొక్క ప్రత్యేకమైన స్కాలర్షిప్ స్కీమ్ తీసుకొచ్చారండి. ఎవరైనా సరే యూనివర్సిటీలు కావచ్చు కాలేజెస్లో అమ్మాయిలు అడ్మిషన్ ఇచ్చే బాలికలకు 20,000 రూపాయలు ఇస్తారనమాట. అంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి 20,000 రూపాయలు ఆర్థికంగా సాయం చేస్తారు. దీన్ని లాడ్లీ లక్ష్మి యోజన కింద ప్రకటన చేశారనమాట. ఆ స్కీమ్ కింద దీన్ని ప్రొవైడ్ చేస్తున్నట్లుగా. లాడ్లీ లక్ష్మి యోజన కింద 12వ తరగతి దాటిన బాలికలు చదువు కోసం ప్రోత్సాహం కింద అంటే లైక్ యూనివర్సిటీ అంటే ఏంటి, డిగ్రీ నుండి స్టార్ట్ అవుతుంది కదా, అలా ఎవరైతే ఆఫ్టర్ 12 తర్వాత చదువుకోవాలనుకునే వాళ్ళకి ఎవరైనా అడ్మిషన్లు తీసుకుంటే వాళ్ళకి ప్రోత్సాహం కింద 20,000 రూపాయలు నగదిస్తారు. అండ్ నెక్స్ట్ 25th అండి. డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ 2021కి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏంటి అంటే కోల్కతా. ప్రతిష్టాత్మకంగా డ్యూరాండ్ కప్ టోర్నమెంట్ కోల్కతా వేదికగా జరిగే ఈ టోర్నీని సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు కూడా నిర్వహిస్తారు కోల్కతాలో. ఈసారి టోర్నీలో 5 ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీలు 3 ఐ లీగ్ టీములతో పాటు మొత్తం 16 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. సాధారణంగా ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తుందన్నమాట ఈ టోర్నీని. ఈ టోర్నీలో ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఇందులో లేదు. ఇప్పుడు అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ కూడా జాయిన్ అయింది. సుదీర్ఘ చరిత్ర ఉందన్నమాట డ్యూరాండ్ కప్లో. ఇది 2021లో జరగబోయేది డ్యూరాండ్ కప్కి 130వ ఎడిషన్. అంటే ఈ గేమ్స్ అనేది ఇది 130వసారి ఆడడం. నెక్స్ట్ 26 అండి. సయీద్ షాహిద్ హకీం కన్నుమూశారు. అతని కింద వాటిలో ఏ క్రీడకి చెందినవారు అంటే ఫుట్బాల్ అండి. దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు హైదరాబాద్కి చెందిన సయీద్ షాహిద్ హకీం గారు 82 సంవత్సరాల ఏజ్లో హార్ట్ అటాక్ వల్ల చనిపోయారండి. 5 దశాబ్దాల పాటు భారత్ ఫుట్బాల్కు చాలా సర్వీసెస్ ఇచ్చారు ఆయన. 1939 జూన్ 23న హైదరాబాద్లో పుట్టారు. భారత్ ఫుట్బాల్ కోచ్ 1950-63గా వ్యవహరించిన సయీద్ అబ్దుల్ రహీం కొడుకే హకీం గారు. 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్నారు. భారత్ ఫుట్బాల్ జట్టులో హకీం కూడా ఒక మెంబరు. ఆ జట్టుకు అబ్దుల్ రహీం కోచ్గా ఉన్నారు. అంటే కొడుకేమో ప్లేయరు, తండ్రి ఏమో కోచ్గా ఉన్నారనమాట. దేశంలో పలు ఫుట్బాల్ క్లబ్లకు ఆయన కోచ్గా కూడా వర్క్ చేశారు. ఫుట్బాల్కు ఆయన చేసిన సేవలకు గాను ఇండియన్ గవర్నమెంట్ అతన్ని ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. తర్వాత 27 అండి. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే అపూర్వ చంద్ర. చూడండి, అపూర్వ చంద్ర సమాచార మరియు అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి నూతన సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారండి. అతను మహారాష్ట్ర కేడర్కి చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. అక్టోబర్ 1, 2022 నుండి ఆయన కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. కొత్త రక్షణ సేకరణ ప్రక్రియను రూపొందించడానికి ఆయన ఆ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీకి ఆయన అధ్యక్షత కూడా వహించారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఐ&బికి మినిస్ట్రీకి అతను సెక్రటరీగా నియమితులయ్యారు. నెక్స్ట్ 28. ఆపరేషన్ ట్రోజన్ హార్స్ పుస్తక రచయిత ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అభిషేక్ శరణ్, డిపి సిన్హా. సో అభిషేక్ శరణ్ అనే వ్యక్తి ఒక పాపులర్ క్రైమ్ జర్నలిస్ట్. అతను ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, ది ఏషియన్ ఏజ్, ముంబై మిర్రర్లో వర్క్ చేశారు. అయితే డిపి సిన్హా అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసరు. అతను మన ఇండియాలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో అలాగే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో చాలా వాటిలో పనిచేశాడు. అండ్ అతను క్యాబినెట్ సెక్రటరీలో సెక్రటరీ సెక్యూరిటీగా కూడా పనిచేశారనమాట ఆయన. సో వీళ్ళిద్దరూ కలిసి ఆపరేషన్ ట్రోజన్స్ హార్స్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ పుస్తకం ప్రత్యేకంగా ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాది దాడికి సంబంధించిన క్లియర్ అండ్ కట్గా దానికి సంబంధించిన ఒక నావెల్ అనమాట ఇది.
ఆ పుస్తకాన్ని వీళ్ళిద్దరూ కలిసి రాశారు. ఈ పుస్తకాన్ని హార్పెన్ కాలిన్స్ ఇండియా వాళ్ళు ప్రచురించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 29 అండి. ఇటీవల విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో దేశంలో అత్యధికంగా పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తున్న రాష్ట్రం ఏంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. చాలా ఇంపార్టెంట్. సో కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో మన ఇండియాలో ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు వాడుతున్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం 58%తో టాప్లో ఉన్నాయి. అతి తక్కువగా హిమాచల్ ప్రదేశ్ 1.1% మాత్రమే వాడుతుందంట. చాలా మంచిది. చూడండి నెక్స్ట్ 30 అండి. అండర్-20 ప్రపంచ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లాంగ్ జంప్లో రజతాన్ని గెలుచుకున్న భారతీయ లాంగ్ జంపర్ ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి శైలి సింగ్ అండి. భారత లాంగ్ జంపర్ శైలి సింగ్ అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లాంగ్ జంప్లో 1 సెంటీమీటర్ తేడాతో స్వర్ణం వదులుకొని రజతంతో ఆమె సరిపెట్టుకుంది. 17 ఏళ్ల శైలి సింగ్ అత్యుత్తమంగా 6.59 మీటర్ల దూకి స్వీడన్కి చెందిన మజా ఆస్కాగ్ 6.60 మీటర్ల పసిడి పథకం గెలుచుకుంది. అంటే కేవలం ఒక్క మీటర్, 0.5 మీటర్ తేడాతో సో మనం స్వర్ణం కోల్పోయాం. కాకపోతే ఆమె రజతాన్ని గెలుచుకుంది, మంచి నిర్ణయమే. కాకపోతే ఆ రజతాన్ని స్వీడన్కి చెందిన మజా ఆస్కాగ్ గెలుచుకుంది. తర్వాత 31 పారా ఒలింపిక్స్లో ప్రపంచంలోనే అతిపిన్న వయసు కలిగిన డిప్యూటీ చెఫ్ డి మిషన్గా ఎవరు ఎంపికయ్యారు? డిప్యూటీ చెఫ్ డి మిషన్ అంటే ఏంటో మీకు చెప్తాను. అయితే ఆన్సర్ చూస్తున్నట్టయితే అర్హన్ బగాటి. పారా ఒలింపిక్స్లో ప్రపంచంలోనే అతిపిన్న వయసు కలిగిన డిప్యూటీ చెఫ్ డి మిషన్గా 22 ఏళ్ల అర్హన్ బగాటి ఎంపికయ్యారండి. ఇతడు టోక్యో పారా ఒలింపిక్స్ కోసం భారత తొలి అథ్లెట్ బృందంతో పాటు సో వెళ్ళాడు. అర్హన్ ఒలింపిక్స్ కోసం ఎంపికైన భారతీయ తొలి డిప్యూటీ చెఫ్ డి మిషన్. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ 2015లోనే అతను రియో ఒలింపిక్స్లో పారా అథ్లెట్లకు సహాయపడేందుకు వీలుగా ఇన్ రియో యాప్ని డెవలప్ చేశాడు మన ఇండియా తరపున. ఇప్పుడు టోక్యోలో ప్రాతినిధ్యం వహించనున్న పారా అథ్లెట్స్ కోసం ఇండ్ టోక్యో అనే ఒక యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చాడు. చెఫ్ డి మిషన్ అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్. చెఫ్ డి మిషన్ అంటే మిషన్కు అధిపతి అని అర్థం. అంటే ఇప్పుడు మనం అండర్-20 పారాలింపిక్స్ మెంబర్స్ని పంపించాం కదా, స్పోర్ట్స్ పర్సన్స్ని, టీమ్ని, వాళ్ళకి హెడ్గా ఉంటాడనమాట అతను. క్రీడల్లో చెఫ్ డి మిషన్ అనేది ఒక దేశ ప్రతినిధి బృందానికి అలాగే అథ్లెట్లకు అంతర్జాతీయ పోటీలో సహాయ సిబ్బందికి నాయకత్వం, ఒక లీడర్గా ఉంటాడు అతను. చెఫ్ డి మిషన్ యొక్క ప్రధాన బాధ్యతల్లో ఒకటి. పోటీకి ముందు తర్వాత కూడా ఆ జట్టుకి ఆయనే హెడ్గా పనిచేస్తారు. నెక్స్ట్ 32 అండి. మిజోరాం హాకీ ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే లాల్రెమ్ సియామిని. టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన ఇచ్చిన అండ్ తొలిసారి సెమీస్ చేరి కాంస్యాన్ని కొద్దిలో వదులుకున్న భారత మహిళల హాకీ జట్టులోని సభ్యురాలైన లాల్రెమ్ సియామిని మిజోరాం ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించే తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచినందుకు గాను ఆమె ఆ యొక్క హర్యానాకి ఏదైతే మిజోరాం ఉందో ఆ మిజోరాంలో హాకీ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ హాకీ మొత్తం టీంకి ఈమె ప్రధాన కోచ్గా నియమించారు. ఈమెని మిజోరాం క్రీడలు యువజన సేవల విభాగం కింద ఈమెకి గ్రూప్ ఏ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆమె గెలవకపోయినా మిజోరాం నుండి సో మంచి ప్లేయింగ్ షిప్ ఇచ్చింది కాబట్టి ఆమెకి ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు క్విక్ రివ్యూ చేయలేను. డే బై డే చేస్తే ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను 4 డేస్ నుండి నేను వీడియో చేయలేదు. అవన్నీ కూడా ఆల్రెడీ నిన్న ఒక 2 డేస్వి, ఈరోజు ఒక 2 డేస్ కవర్ చేశాను. ఈ రోజు నుండి ఎట్ ఎ టైం నార్మల్గానే మనకి ఏ టైం కరెంట్ అఫైర్స్ వచ్చాయో డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. కాబట్టి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. ఎవరైతే తెలంగాణ అలాగే ఏపీలో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం బంపర్ ఆఫర్ ప్రకటించిందనమాట అన్అకాడమీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఇందులో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే మన కోడ్ ఒకటి ఉంటుందండి. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ కోడ్ని వాడుకుంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేసి కొన్ని వాటిల్లో డిస్కౌంట్ వస్తుంది, అలాగే కొన్నింటిని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి రివిజన్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి
చూడండి సాధన అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రాక్టీస్ కోర్స్ తీసుకొచ్చారు. అలాగే లక్ష్యం అనే పేరుతో ఒక 6గురితో మనకు వచ్చేసి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకొచ్చారండి గ్రూప్స్కి. అండ్ ప్రీవియస్ ఇయర్ సెషన్ అనేది డిస్కషన్ ఆన్ ఏపీ ఎకానమీ మీద వేన్ కుడుములు గారు క్లాస్ తీసుకుంటున్నారండి 6:30 PMకి. అండ్ డైలీ MCQ టెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బురుపల్లి మీనా గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ డైలీ సెషన్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఎకనామిక్స్ మీద బాలాజీ చెరబోయిన్ గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ డైలీ సెషన్ ఆన్ పాలిటీ గవర్నెన్స్ MCQ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే మోహన్ బెనర్జీ గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ మన కోడ్ వాడితే మీకు అంతా కూడా లిమిటెడ్ యాక్సెస్. అదే కానీ మీరు 1400 పెట్టి కానీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది. అయితే మన కోడ్ వాడడం ద్వారా మీకు ఇంకొక 10% కూడా డిస్కౌంట్ వస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లోనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.